దేవునికి స్తోత్రం. యేసుక్రీస్తు ప్రభు కృపా సంఘ ప్రియ సహోదరి సహోదరులకు మన ప్రభువును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామంలో యూట్యూబ్ ద్వారా వాట్సాప్ ద్వారా దేవుని అమూల్యమైన మాటలు వింటున్నా దేవుని బిడ్డలైన మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. దేవుని బిడ్డలు అందరూ బాగున్నారండి. మరి దేవుడు మనకిచ్చిన ఈ ఉదయకాల సమయమును బట్టి అనగా 18వ తారీఖు బుధవారం దినము సెప్టెంబర్ నెల 2024 సంవత్సరం దేవుడు మనకిచ్చిన వాక్యము పరిశుద్ధ గ్రంథము నుండి 103వ కీర్తన మొదటి చరణాన్ని చదువుకుని కొద్ది నిమిషాల వాక్యాన్ని ధ్యానించుకుందాం. నా ప్రాణమా యెహోవాను సన్నిధించుము, నా అంతరంగమునున్న సమస్తమైన పరిశుద్ధ నామమును సన్నిధించుము. ప్రార్థన. పరిశుద్ధుడా, మహోన్నతుడా, ప్రేమామయుడైన మా తండ్రి, వాక్యమైన దేవ, మాతో మాట్లాడి మమ్మలను బలపరచుమని యేసుక్రీస్తు వారి నామంలో ప్రార్థించి వాక్యమును ధ్యానించుచున్నాము తండ్రి. ఆమెన్. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలరా, 103వ కీర్తనలో భక్తుడైనటువంటి దావీదు గారు తెలియచేస్తున్నటువంటి మాట, నా ప్రాణమా యెహోవాను సన్నిధించుము, నా అంతరంగంలో ఉన్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నిధించు. దేవుని బిడ్డలారా గమనించండి, ప్రాణముతోటి అంతరంగములో ఉన్న హృదయాంతరంగమంతటితోటి తెలియచేస్తున్నటువంటి మాటలో దేవుణ్ణి స్తుతించమని సన్నుతించమని తెలియపరుస్తూ ఉన్నాడు. ఎదుటి మనిషితో చెప్తున్నటువంటి మాట వలె ప్రాణముతోటి హృదయాంతరంగముతోటి చెప్తూ ఉన్నాడు. పరిశుద్ధ గ్రంథంలో ఎదుటి వారికి బోధించే నీకు బోధించుకోవా అని వాక్యం సెలవిస్తూ ఉంది. దేవుని బిడ్డలారా, ఎదుటివారికి ప్రార్థన చేయండి, ఎదుటివారికి పాటలు పాడండి, ఎదుటివారికి దేవుని గణపరచండి, ఆరాధించండి అని చెప్పేటువంటి బిడ్డలో వారి వ్యక్తిగతంగా కూడా చెప్పుకోవాలి. కీర్తనాకారుడు అదే చెప్తా ఉన్నాడు. నా ప్రాణమా యెహోవాను సన్నిధించు, నా అంతరంగమున్న సమస్తమైన పరిశుద్ధ నామముని సన్నిధించు. దేవుని బిడ్డలారా, దావీదు భక్తుడు వృద్ధాప్యం వరకు కూడా నన్ను బ్రతికించు అని దేవుని దగ్గర ఆయన ఒక విన్నపాన్ని కోరాడు. ఎందుకో తెలుసా? దేవుణ్ణి అనేక మందికి తెలియపరచాలని, బోధించాలని, ప్రకటించాలని, దేవుడు చేసే గొప్ప కార్యాలు నా జీవితంలో ఏ రీతిగా అయితే చేశాడో అందరి జీవితాలు అలానే చేసే దేవుడు మన దేవుడు. గొర్రెల్ని కాసుకుంటున్న నన్ను గొప్పవాడిగా చేసిన దేవుని గురించి నేను ప్రకటించాలని, తెలియపరచాలని ఆయన ఎంతగానో దేవుని దగ్గర విన్నవించాడండి. వృద్ధాప్యం వరకు కూడా నన్ను విడిచిపెట్టొద్దయ్యా, నాకు ఆయుష్నియ్యి, ఎందుకంటే నువ్వు నీ గొప్పతనాన్ని నేను ప్రజలందరికీ తెలియపరచాలన్నాడండి ఆయన. కీర్తనలో మరి ఒకసాట దేవుని బిడ్డలను గమనించండి. మరి చాలామంది మేలులు పొందుకుని కృతజ్ఞత లేని వారై ఉంటున్నటువంటి ప్రజలు లేరంటారా? దేవుని బిడ్డలైనటువంటి వారికి అందరికీ కూడా ఇది ఒక గొప్ప ఆదర్శమైనటువంటి కీర్తన. 103వ కీర్తనలో దేవుడు చేసిన మేలులను జ్ఞాపకం చేసుకొని కృతజ్ఞతలు అర్పణలు అర్పించుట ఈ కీర్తన దావీదు గారి చేత రచించబడ్డదండి. దేవుడు చేసిన ఉపకారముల్ని జ్ఞాపకం చేసుకుని దేవునికి కృతజ్ఞతాస్తుతులు తెలపాలని కీర్తనకారుడు బోధిస్తూ ఉన్నాడు. దావీదు గారు తన స్వానుభావాన్ని జ్ఞాపకం చేసుకొని దేవుడు తన జీవితంలో చేసిన ఆశ్చర్య కార్యములకు కృతజ్ఞత తెలియజేస్తున్నాడు. బైబిల్ విశ్వాసంలో ఈ కీర్తన ఎంతో ఉన్నతమైందండి. ఎంత లోతైన ఆధ్యాత్మిక సత్యములు కీర్తనలో దాగి ఉన్నాయి. క్రైస్తవ విశ్వాస జీవితంలో ఎక్కువగా ధ్యానించే కీర్తనలో 103వ కీర్తన ఒకటండి. ఇంకా మనం చూస్తే దేవుని బిడ్డలారా, 103వ కీర్తన మొదటి 2 చరణాల్లో దేవుడు చేసిన ఉపకారములను జ్ఞాపకం చేసుకునుట, దేవుడు మన జీవితాల్లో చేసిన ఉపకారములను మేలులను జ్ఞాపకం చేసుకోవాలని, వాటిని మరిచిపోవటం విశ్వాసంలో బలహీనపరుస్తుంది. జ్ఞాపకం చేసుకునే వలన విశ్వాసంలో బలపడటానికి దోహదపడుతుంది. ఒక ఆధ్యాత్మిక సత్యము. దీనిని మనము జ్ఞాపకం చేసుకుంటామో దానిని భద్రపరుచుకుంటాం. దేనిని మర్చిపోతామో దానిని పోగొట్టుకుంటాం. విలువైన వస్తువులను, పత్రాలని ఎంతో జాగ్రత్తగా భద్రపరుస్తాం, జ్ఞాపకం చేసుకుంటాం. అందువలన వాటిని పోగొట్టుకొనట అరుదు, అంటే తక్కువ పోగొట్టుకోవటానికి అవకాశం ఉండదు. ఎందుకంటే అతమాటు పదే నువ్వు దాని మీద దృష్టి ఉంచుతున్నావు కాబట్టి. కొన్నిటిని విలువలేని వానిగా తలంచి మర్చిపోతాం. అవి మన జ్ఞాపకం నుండి తుడిచివేయబడతాయి. తర్వాత వాటిని పోగొట్టుకుంటాం. మనకు అవసరమైనప్పుడు వాటిని పొందలేం.
దేవుని బిడ్డలారా, అందుకని ఇది గమనించాలి. ఇది గమనించవలసిందిగా ప్రభునామంలో తెలియజేస్తున్నాం. ఇక మనం చూస్తే దేవుని బిడ్డలారా, ఏమండే సులభంగా మర్చిపోతూ ఉంటాం. వారు చేసినటువంటిది కీడుని జీవితకాలం, కొంతమంది కీడు చేసినటువంటి వాటిని జీవితకాలం జ్ఞాపకం పెట్టుకుని అనేక సమస్యలను కొని తెచ్చుకుంటారండి. దావీదు గారి తన జీవితంలో దేవుడు చేసిన ఉపకారములన్నిటినీ జ్ఞాపకం చేసుకుని కృతజ్ఞతా హృదయంతో దేవుణ్ణి ఏమంటే నామములు స్తుతించి కనపరుస్తూ ఉన్నాడు. గొర్రెల కాపరిగా ఉన్న దావీదును దేవుడు ఇశ్రాయేలు రాజుగా అభిషేకించి ఆపదల్లో మరణోపాయ పరిస్థితుల్లో శత్రువుల కుట్ర నుండి కాపాడి అభివృద్ధి చేసిన విషయాల్ని జ్ఞాపకం చేసుకుని నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకుమని స్తుతిస్తూ ఉన్నాడు. 1-2 వచనాల్లో. దేవుని బిడ్డలారా, కృతజ్ఞతాస్తుతులు దేవునికి కృతజ్ఞతాస్తుతులు తెలుపుటకు 2 ఆధ్యాత్మిక విషయాలను మర్చిపోకూడదు. మనం జ్ఞాపకం చేసుకున్నట దేవుడు మన జీవితంలో చేసిన మేలుని జ్ఞాపకం చేసుకున్నప్పుడే కృతజ్ఞత హృదయము మనలో కలుగుతూ ఉంది. దేవుడు ఎన్ని మేలులు చేశాడో ప్రతి దినం జ్ఞాపకం చేసుకోవాలి. ఏమంటే సరిపోల్చుకొనుట దేవుడు మనకు చేసిన మేలులను మనకన్నా తక్కువ స్థితిలో ఉన్నవారితో పోల్చుకున్నప్పుడే కృతజ్ఞత హృదయం కలుగుతుంది. మనకన్నా ఎక్కువ స్థితిలో ఉన్న వారితో పోల్చుకున్నట వలన వారికి ఉన్నవన్నీ దేవుడు నాకు ఇవ్వలేదనే భావంతో ద్వేషం పెరిగే ప్రమాదం ఉందండి. అందుకే సన్నుతించుట దేవుడు మనకు చేసిన ఉపకారములను జ్ఞాపకం చేసుకుని దేవుని నామమును స్తుతించి సన్నుతించి ఆరాధించి మహింపరచాలి, ఇతరులకు సాక్షిగా జీవించాలని. 103వ కీర్తన 3-6 వచనాలు చూస్తే దావీదు గారి జీవితంలో దేవుడు చేసిన ఉపకారాలు. 1 సమాధానం. దేవుడు దావీదు దోషములను పాపములను క్షమించి సకల సంకటముల నుండి కాపాడాడండి. ఆయన రోగముల నుండి కాపాడాడు. పాపములకు ఏమంటే క్షమాభిక్ష దయచేసి సమాధానం ప్రసాదించాడు. 2వది విమోచన. ఏమంటే 4వ వచనంలో చెప్తున్నాడు, సమాధిలో నుండి నీ ప్రాణముని విమోచించున్నాడు. పాపము చేత మరణించిన స్థితిలో నుండి దేవుడు విమోచించి బ్రతికించాడు. 3వది పునరుద్ధరణ. క్షమించుట విమోచించుట మాత్రమే గాక దేవుడు కరుణా కటాక్షములను నీకు కిరీటముగా ఉంచుచున్నాడు. నూతన ఆధిక్యతను ఏమంటే ఇచ్చి దీవిస్తూ ఉన్నాడు. 4 పునరుజ్జీవము. ఏమంటే పక్షిరాజు యవనం వల్లే నీ యవనం క్రొత్త దగుచుండినట్లు నూతన ఆశీర్వాదంతో మనల్ని జీవింపజేస్తాడు. నూతన యవన శక్తిని పొందుటకు తోడ్పడుతుందండి. న్యాయము చేయును, యెహోవా నీతి క్రియలను జరిగించుచు బాధింపబడి వారికి అందరికీ న్యాయం తీర్చును, బాధితులకు న్యాయము చేస్తాడండి. ఏమంటే న్యాయం చేసే దేవుడు మన దేవుడు. నువ్వెప్పుడు కూడా నువ్వెంతగానో పొందుకుంటున్న మేలును బట్టి దేవుని స్తుతిస్తూ ఉండు, ఆరాధిస్తూ ఉండు, మహింపరుస్తూ ఉండు, ఘనపరుస్తూ ఉండు, జ్ఞాపకం చేసుకుంటూ ఉండు. నీ పట్ల ఎన్నో గొప్ప అద్భుతమైన కార్యాలు మన దేవుడు చేయువాడై ఉన్నాడు. మరీ చేయువాడై ఉన్నాడు. ఏమంటే తరతరాలు పిల్లల మేలు చూసే రీతిగా దావీదు భక్తుని ఎంతో దేవుడు ఆశీర్వదించాడు. ఎందుకని? కృతజ్ఞతా భావం కలిగి ఉండటం వలన. ఇంకా మనం చూస్తే 7వ వచనంలో ఉపకారం చేయు దేవుని మంచితనం. ఏమంటే మార్గములను తెలియజేయము అని 103వ కీర్తన 7వ చరణంలో అంటూ ఉన్నాడు. మోషేకు తన మార్గములను తెలియజేశాను. దయాదాక్షిణ్య పూర్ణుడు. దయాదాక్షిణ్యములు దీర్ఘశాంతం కృపా సమృద్ధి మానవులకి గొప్ప ఉపకారములు చేస్తాయండి. అండ్ అంతేకాదు వ్యాజ్యమాడేవాడు కాదు ఆయన వ్యాజ్యమాడేవాడు కాదు. ఆయన కోపగించడం, పాపములను బట్టి ప్రతీకారం చేయలేదు. పాపమును దోషములను బట్టి ప్రతీకారం తీర్చుకుంటే మానవులు ఎవరో కూడా జీవించరండి. ఉన్నతమైన కృప ప్రేమ గలవాడు. తన యందు భయభక్తులు ఉంచిన వారి ఎడల ఆయన అపారమైన కృప ప్రేమలు చూపి రక్షించేవాడండి. మానవుల అతిక్రమములను దూరపరిచే దేవుడు, తండ్రి వలె జాలిపడే దేవుడు. మనము ఏమంటే అల్పులమని జ్ఞాపకం చేసుకునేవాడండి. దేవుని ఆజ్ఞలను అనుసరించి వారిపైన ఆయన కృప యుగయుగములో ఉంటుంది. ఆఖరిగా మనం చూస్తే 19-22 వచ్చిన దేవుడు చేసిన ఉపకారములను ఆయన మంచితనాన్ని కీర్తనాకారుడు జ్ఞాపకం చేసుకుని దేవుని ఘనమైన నామమును సన్నుతించడానికి దేవుని దూతలను యెహోవా సైన్యములను పరిచారకుల్ని దేవుని స్తుతించుటకు ఆహ్వానించు చివరికి తన ప్రాణముతో నా ప్రాణమా యెహోవాను సన్నుతించుమని ముగిస్తూ ఉన్నాడండి. కీర్తన ఆరంభం ప్రాణమా యెహోవాను సన్నుతించమన్న ముగింపులో కూడా అవే మాటలతో
ఏమంటే జరుగుట ఎంతో గొప్ప విషయం అని ప్రభు నామములో తెలియజేస్తూ ఈ మాటలు ముగిస్తాను. దేవుడి కొద్ది మాటలు మన వెనుకడిలో దీవించును గాక. తండ్రి కుమార్ పరిశుద్ధాత్మ తిరిగి దేవుని దీవెన మన ఎల్లరకు తోడై ఉండి కాపాడును గాక. ప్రభు పనిలో మీ ఆత్మీయ సహోదరుడు పాస్టర్ ఎలీషా రాజు మస్కట్ నుండి. గాడ్ బ్లెస్ యు ఆల్.